నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. వరద బాధితులు అధైర్యపడొద్దు అన్న చంద్రబాబు, ఏలేరును ముంచింది జగనే అన్న ఏపీ సీఎం. పెద్ద మనసుతో ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి. న్యాయస్థానం ముందు హాజరు కావాలని జగన్ కు హైకోర్టు ఆదేశం. చెరువులను చెరపడితే చెరసాలే అన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై చర్చ. కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. ప్రెసిడెంట్ రేస్ లో కమలా హారిస్ దూకుడు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని అధైర్యపడవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీలోపు వరద పరిహారం అందిస్తామని తెలియజేశారు. దీనిపై విధి విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏలేరు వరద ముంపుతో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 25,000, అలాగే ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం దుస్తులు అందిస్తామని ప్రకటించారు. బుధవారం ఆయన ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరిధిలోని వరద ప్రాంతంలో, కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. పంట నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. తీవ్రంగా పంట నష్టం వాటిల్లిన రైతుల్లో ధైర్యం నింపుతూ వరదలకు ఇల్లు దెబ్బతిన్న వారిని, తోపుడు బండ్ల వారిని పరామర్శిస్తూ ఈ 2 జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగింది. మధ్యాహ్నం సామర్లకోటలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరుకు చంద్రబాబు చేరుకున్నారు. ఓ రైతు ఆయనకు కొబ్బరి బోండం ఇవ్వగా అది తీసుకుని తాగారు. వడ్లమూరు గ్రామంలో వంతెన వద్ద ఏలేరు కాలువ వరద పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ముంపునకు గురైన జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సీఎం వెళ్లారు. ఏలేరు కాలువకు గండిపడి ఈ గ్రామంలో ఛాతీ లోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఇక్కడ బాధితులను పరామర్శించడానికి వచ్చిన సీఎం ఎక్స్కవేటర్ ఎక్కి గ్రామంలో తిరిగారు. ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరదతో దెబ్బతిన్న కాకాడ వసంత్ కుమార్ చెందిన పెంకుటిల్లు లోపలకు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. వరద తమ ఇంటిని ఎలా చుట్టుముట్టేసిందో ఓ బాధిత మహిళ బాబుకు వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. పక్కనే ఉన్న కలెక్టర్ను పిలిచి బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం చేయాలని సీఎం ఆదేశించారు. జగన్ ఓ పనికిమాలిన వ్యక్తి అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. ఏలేరు ఆధునీకరణకు గతంలో తాను శ్రీకారం చుట్టా. జగన్ వచ్చి పనులు ఆపివేశారు అన్నారు. అప్పట్లో పనులు పూర్తి చేస్తే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాలను పక్కన పెడితే అందరి తాట తీసేవాణ్ణి అని ఆగ్రహించారు. వరద ప్రభావిత కాకినాడ, ఏలూరు జిల్లాల పర్యటన సందర్భంగా గత 5 ఏళ్లలో జగన్ వ్యవహరించిన తీరును గర్హించారు. ఇటీవల ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వైసీపీకి 2 సీట్లు వచ్చాయి. జగన్ వద్దని జనం చీకొట్టారు. జగన్ దిగిపోయిన ఆయన చేసిన పాపాలు వెంటాడుతున్నాయి అని తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీకి 3 పడవలు పంపి బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. ఇక గతంలో బాబాయిని చంపి ఏ విధంగా ఆ నెపం టీడీపీపై జగన్ నెట్టారు. ఇప్పుడు బ్యారేజీని దెబ్బతీసి జనాలను చంపేసే ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం అయితే చేశారు. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలో ఏకంగా 5 టన్నుల బరువు ఉండే 3 బోట్లను ఒకదాని తర్వాత ఒకటి తాడు కట్టి వదిలారు. దానివల్ల ఒకవేళ బ్యారేజీ దెబ్బతిని ఉంటే లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఏమై ఉండేది? ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం తప్పడం లేదు. ప్రజాహితం కోసం ఉద్యమం తప్పడం లేదు. మమ్మల్ని గెలిపించిన ప్రజలను నాశనం చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి పార్టీ దేశంలో ఎక్కడా ఉండదు. బుడమేరుకు కూడా గంటి కొట్టారు అని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్ గుంటూరు జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పైన, సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేశారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారు అని, ఈ కొద్ది రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ పక్షం స్పందించింది. జగన్ నిజాయితీ పరుడైతే ఆయన చెబుతున్న 36 మంది పేర్లు, చిరునామాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ జగన్ స్పందించలేదు. సరిగ్గా అదే పరిస్థితుల్లో బుధవారం కూడా మాట్లాడారు. విజయవాడ వరదల్లో 60 మంది మరణించారని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ప్రభుత్వ పక్షం సూటి ప్రశ్నలు సంధించింది. జగన్ చెప్పింది నిజమే అయితే ఆ 60 మంది పేర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక జగన్ అబద్ధంతో జన్మించాడని, ఫేక్ తో పెరిగాడు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జనం కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా జైలుకు వెళ్లి ఒక క్రిమినల్ ను పరామర్శించారు. విజయవాడలో 6 లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకోవడానికి జగన్ చేసిన పాపాలే కారణమన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కడపలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే కిక్కురుమనలేదు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ దుయ్యబట్టారు. పింఛా నదికి వరదలు వస్తున్నట్లు తెలిసిన అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తలేదు. ఇసుక తవ్వుతున్నా తమ పార్టీ మాఫియాకు ఇబ్బందని గేట్లు తెరవనివ్వకుండా ఆపారు అని అన్నారు.
ఏలేరు రిజర్వాయర్ నుంచి వరద జలాల విడుదల గణనీయంగా తగ్గించినా కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. కాకినాడ కత్తిపూడి మధ్య గల 216 జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు వద్ద ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పిఠాపురం గొల్లప్రోలు బైపాస్ రోడ్డు పట్టణాల పరిధిలోని పంట పొలాలు వరద నీటిలో చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ఫ్లో తగ్గడంతో ఏలేరు కాల్వలకు నీటి విడుదల కూడా తగ్గించారు. అయినప్పటికీ ముంపు తప్పలేదు. ఇక ఏలేరు ఆయకట్టుకు శివారు ప్రాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ముంపు ప్రభావం పెరిగింది. దీంతో పాటు కొత్తపల్లి మండలాన్ని కూడా వరద ముంచెత్తుతోంది. పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండలాలతో పాటు కిర్లంపూడి ప్రతిపాడు పెద్దాపురం సామర్లకోట ఏలేశ్వరం మండలాల్లో పంట పొలాలు పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు పిఠాపురం గొల్లప్రోలు మండలాల మీదుగా కొత్తపల్లి మండలానికి చేరుతోంది. ఈ మండలంలోని 4 గ్రామాల్లో 750 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. పంట పొలాలు కూడా ముంపునకు గురయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రమ్ వాల్, దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే 7,000 కోట్లు మంజూరు చేయాలి అంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరింది. ఇక ఆ ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు 12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది. 2025 మార్చి దాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే 7,000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞాపన పంపనుంది. కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది అని భావిస్తోంది. ఇంకోవైపు ప్రాజెక్టుకు కేంద్రం 12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం, కొత్త వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబర్ నుంచే మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త టెండర్లకు వెళ్లకుండా ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబర్ నుంచి కొత్త వాల్ నిర్మాణ పనులు చేస్తూనే దానిపై సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం కూడా కట్టడం వల్ల 2 సీజన్లు కలిసొస్తాయని, ఏడాదిన్నరలోనే ఈ 2 కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తున్నారు. ఇక జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలి దశ పూర్తి కావాలని లక్ష్యం విధించింది. పాస్పోర్ట్ జారీకి అవసరమైన నిరంభ్యంతరం పత్రం పొందేందుకు ప్రత్యేక కోర్టు ముందు హాజరవ్వాలని, 20,000 స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పింది. పాస్పోర్ట్ను ఏడాది పాటే పునరుద్ధరిస్తామని, తమ ముందు హాజరై 20,000 పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరించింది. 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యూవల్కు వీలుగా ఎన్ఓసీ జారీ చేయాలని సదరు కోర్టును ఆదేశించింది. 20,000 బాండుతో పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు విధించిన షరతు కఠినమైందేమీ కాదు అని పేర్కొంది. రాజ్యాంగం నిర్దేశించిన చట్టబద్దమైన పాలనకు లోబడి దేశ పరిపాలన ఉంటుందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అందరూ బద్దులై ఉండాల్సిందేనని ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్ కు బాగా తెలుసు. విజయవాడ ప్రత్యేక కోర్టులో 2018 నుంచి పరువు నష్టం కేసు ఉందని ఆయనకు తెలుసు. ఆయన సహానిందితుడు కేసు విచారణలో పాల్గొంటున్నారు అని కూడా తెలుసు అని కోర్టు పేర్కొంది. కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇది ఊహించని విపత్తు. సాధారణం నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వెల్లువెత్తుతడంతో ఏరులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఊళ్లు, పట్టణాలు, నగరాలను వరద ముంచెత్తింది. తేరుకునే లోపే నిండా ముంచేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పనిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం 6,880 కోట్లు పైమాటే. ఎన్యూమరేషన్ పూర్తయితే నష్టం విలువ అపారంగా ఉంటుంది. మీరు పరిశీలన చేసి నష్టాన్ని అంచనా వేయండి. పెద్ద మనసుతో రాష్ట్రాన్ని ఆదుకోనేందుకు సాయం చేయండి అని కేంద్ర బృందాలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇక తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. 4 జిల్లాలు వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల కీలక అధికారులు సమావేశమయ్యారు. రెవెన్యూ విపత్తు శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు సమయంలో ప్రస్తుత పరిస్థితులను తెలియజేసేలా ఏర్పాటు చేసిన వీడియో, ఫోటో ఎగ్జిబిషన్లు కేంద్ర అధికారులు పరిశీలించారు. వరద పీడిత ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం 6,880 కోట్ల నష్టం వాటిల్లింది అని కేంద్ర బృందానికి సిసోడియా నివేదించారు. తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రూపొందించిన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. వర్షాలు, వరదలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ ఇటీవల పర్యటించి పరిశీలించారు. నష్టంపై రూపొందించిన ఆ నివేదికను హోంమంత్రి అమిత్ షాకు అందజేసినట్లు ఆయన బుధవారం ఎక్స్ లో పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా కృష్ణా డెల్టా మీదుగా
కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగానే విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి అని సిసోడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు. బుడమేరుకు సామర్థ్యానికి మించి వరద రావడం, గండ్లు పడడం, వరద ప్రవాహానికి ఆటంకాలు కలగడం, ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద రావడం వంటి కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని వివరించారు. ప్రజల ఆస్తులు, పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం 10 రోజులుగా అహర్నిశలు పనిచేసింది అని తెలియజేశారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్, 2 నావీ బృందాలు, 6 హెలికాప్టర్లు, 212 బోట్లు, 488 గజ ఈతగాళ్లు, ఇక 606 ట్రాక్టర్లు, 330 బస్సులు, 92 ఆటో రిక్షాలు, 162 చిన్న పెద్ద వాహనాలు, 82 జేసీబీలు, 188 టిప్పర్లు, ట్యాంకర్లు, 59 డ్రోన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. చెరువులను కబ్జా చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. స్వచ్ఛందంగా వాటిని కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని, ఆక్రమణదారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలియజేశారు. ఆ వరదలు బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లలోకి వెళ్తున్నాయి అని, వారు కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కొట్టుకుపోతోంది అని చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలోనైనా, హైదరాబాద్లోనైనా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గుల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ఆక్రమణల్ని తొలగించేందుకే తాము హైడ్రాని ఏర్పాటు చేశామని అన్నారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను కొంతమంది ఆక్రమించుకుని విలాసవంతమైన విల్లాలు, ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. వాటికి డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీ నీళ్లను గడ్డిపేటలో కలిపారు. ఇలాంటి నీళ్లను ప్రజలు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను విఫలమైనట్లు కాదా? ఒక్కసారి ఆలోచించండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకుంటున్నారు అని, అలాంటి వారి విషయంలో న్యాయస్థానంలో పోరాడి స్టే వెకేట్ చేయిస్తాము అని తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి తన వంతు సాయంగా 1 కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు రేవంత్ ను ఆయన నివాసంలో కలిశారు. 1 కోటి చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ పోలీస్ శాఖ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయంగా 11 కోట్లు 6,83,571 రూపాయలు అందజేసింది. ఇక ఈ మేరకు చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు అందజేశారు. కాగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ 1 నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో సీఎం ఓఎస్డీకి ఈ మేరకు చెక్కును అందజేశారు. నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది అఖండ భారత్ లో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నామకరణం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ ఉత్సవాన్ని రాజధాని హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 17న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాము అని తెలిపింది. ఇక మిగిలిన 32 జిల్లాల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లకు డిజిగ్నేట్ చేసింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఇక వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి అనే డిమాండ్ను వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఆయా పార్టీల కార్యాలయాల్లో వేర్వేరు పేర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ గత ఎన్నికలకు ముందు మాత్రం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి నిర్వహించింది. గత ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను ఏ పేరుతో నిర్వహిస్తారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తెరదించుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించనున్నట్లు సర్కార్ స్పష్టత ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి అంచనాల నివేదికను అమిత్ షాకు సమర్పించి కేంద్ర సాయం కోరనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని కోరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ఇదిలే ఉండగా టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సీఎంతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు అగ్రనేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్ కలుసుకున్నారు.
జరపనున్నారు. తనను పీసీసీ చీఫ్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. కాగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అన్న హైకోర్టు తీర్పు అంశాన్ని అధిష్టానం దృష్టికి సీఎం రేవంత్ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న మంత్రి పొన్నం క్రిబ్ను చైర్మన్ చంద్రపాల్ సింగ్ తో మర్యాదపూర్వకంగా భేటీ. రాష్ట్రంలో వరద నష్టం 10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన 300 పేజీల నివేదికను బుధవారం విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీష్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్న నేపథ్యంలో వరద నష్టాలపై శాఖల వారీగా తయారు చేసిన నివేదికపై శుక్రవారం కేంద్ర బృందంతో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సమావేశంలో కేంద్రం నుంచి 10,300 కోట్ల పరిహారం కావాలని, ఆ మేరకు శాఖల వారీగా రూపొందించిన నష్ట వివరాలను కేంద్ర బృందానికి అందించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివరించారు. కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం బుధవారం సచివాలయంలో సీఎస్తో సమావేశమైంది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చూసింది అని పీఎస్ ఆ బృందానికి వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను ఉదారంగా రూపొందించాలి అని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ తో సమానంగా సహాయక చర్యలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలియజేశారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురావడం, భూముల సర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు, భూ వినియోగ పాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూదార్ కార్డుల అందజేత వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రతిపాదన ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నివేదికలో పలు సూచనలు పేర్కొంది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, తహసీల్దార్ల కార్యాలయాల్లో భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, ఇప్పుడున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే చట్టం తీసుకురావడం, 1958కు ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించడం వంటి పలు అంశాలు ప్రస్తావించారు. ధరణి కమిటీ ప్రధానంగా ఆర్ఓఆర్ 2020 పేరుతో తీసుకొచ్చిన ధరణి చట్టంలో మార్పులు చేయడం, పోర్టులోని లోపాలను సవరించడం, ప్రైవేటు ఏజెన్సీ చేతిలో ఉన్న పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టడం, ధరణి పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు సంబంధించిన కేసులు, 9.25 లక్షల సాదా బయోనామా దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, పలు సూచనలు చేసింది. ఇక రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల సుమారు 22 లక్షలకు పైగా సమస్యలు తలెత్తాయని చెబుతోంది. చెరువులను చెరబట్టిన వారిపై హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రాక్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక 2.5 నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లో చెరువులు, పార్కులు 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణను తొలగించారు. ఇక తాజాగా అమీన్పూర్లోని పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ బఫర్చూర్లో ఉన్న ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఆక్రమణను తొలగించేశారు. 51.78 ఎకరాల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి, చిన్న గదులు, ఇతరాతర 24 నిర్మాణాలను 24 కూల్చివేశారు. సున్నం చెరువులో 40 షెడ్లు, 2 ఆర్సీసీ నిర్మాణాలు, గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల భవనం, 1 గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల భవనాలు రెండింటిని నేలమట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. మల్లంపేటలోని కత్వ చెరువులో 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలు కూల్చివేశారు. ఇక మరో 5 నిర్మాణాల కూల్చివేతపై ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది. ఇక బృందం సభ్యులు కల్నల్ కేపీ సింగ్, మహేష్ కుమార్, శాంతనాథ్, శివప్ప, ఎస్కే కుష్వాహ్, టి నియాల్స్క్ హాన్సన్, శ్రీ శివనాథ్ రెడ్డి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల వల్ల మున్నేరు, పాలేరు వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంటల నష్టాన్ని పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయిపాలెం మండలాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం నాయకనగూడెంలో ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఇక ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం పొలాల్లో వేసిన ఇసుక మేటలను పరిశీలించిన బృందం సభ్యులు రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో నష్టపోయిన పంట పొలాలను, జలదిగ్బంధమైన ఇళ్లను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి పరిశీలించారు.
భారీ వరదలతో తన ఇల్లు, సొంతం పొలం మునిగిపోయాయని, పశువులు, మేకలు, గొర్రెలు, విద్యుత్ మోటార్ సైతం కొట్టుకుపోయాయని ఉల్లేపల్లి రైతు బంటు ఎల్లయ్య అధికారుల ముందు గోడును వెళ్లబోసుకున్నారు. ఇక సీతారాం తండాలు ఇస్లావత్ మంగీలాల్ కవిత దంపతులతో మాట్లాడి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అబ్బాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయగూడెంతో పాటు డోర్నకల్ మండలం ముల్కలపల్లిలోని ఎస్సీ కాలనీ సభ్యులు సందర్శించి బాధితులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చి ఉంటే అంకుశం సినిమాలో రామిరెడ్డిని గుంజుకుపోయినట్లుగానే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో పెట్టేవాళ్లము అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతున్నారని, అందువల్లే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. విదేశాల్లో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దేశంలో ఉండే అర్హత లేదు అని పేర్కొన్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని నినదించారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని, రీ ఎంట్రీ కలే అని ఎద్దేవి చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓట్లేస్తే అది నేడు భస్మాసుర హస్తమైందని ప్రజలు బాధపడుతున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజా వ్యతిరేక మూటకట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే రుణమాఫీ సర్వే, హైడ్రా అంటూ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసగిస్తున్నాయి అని ఆరోపించారు. తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలి అన్నారు. లేదంటే ఆ 10 మందికి చీరలు, గాజులు కొరియర్ చేస్తా, వేసుకుని తిరగండి అంటూ ఎద్దేవి చేశారు. ఇక బిగ్ చీటర్ అయిన దానం నాగేందర్ మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని, పొద్దున కేసీఆర్ దగ్గర బ్యాగులు తీసుకువెళ్లి సాయంత్రం కాంగ్రెస్ లో చేరిన మోసగాడు కడియం శ్రీహరి అని, ఆయనకు స్టేషన్ గన్పూర్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. గత 10 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యేకు కేసీఆర్ వ్యక్తిగతంగా పార్టీ కండువా కప్పలేదని, అలా కప్పినట్లుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్ కు రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్ గా హాజరయ్యారు. ఈ కేసులో కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయగా బుధవారం ఆ కేసు విచారణకు వచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టారు. కవితతో పాటు మిగిలిన నిందితులు వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరయ్యారు. ఇక తొలుత సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రతివాదులకు అందించిన ఛార్జ్షీట్లో స్పష్టత లేని ప్రతులను బుధవారం అందజేస్తున్నట్లు తెలియజేశారు. కవిత తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సీబీఐ ఛార్జ్షీట్ కాపీల్లో పలు పేజీలు తెలుగులో ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లోకి అనువదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి ప్రతివాదులు అడిగిన కాపీలను తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అనువదించి ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణ 25కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలందరినీ ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 21 లక్షల మందికే వర్తింపచేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది అన్నారు. పంటల బీమా అమలు చేయకపోవడంతో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అతిగతి లేకుండా పోయింది అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం వల్లే ప్రజల రోగాల బారిన పడుతున్నారు అని అన్నారు. 10 నెలలుగా పంచాయతీలకు పైసా కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు. హామీలు నెరవేర్చడం చేతకాక హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ తీరు వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, హైదరాబాద్ ఇమేజ్ తగ్గడంతో పెట్టుబడులు రావట్లేదని ఆరోపించారు. ప్రజల ఉసురు పోసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద 400 కోట్లు వస్తే ఈ నిధులను గ్రామాలకు ఇవ్వకుండా మళ్లించారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులవుతారు. దీనికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ లో తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుంది అని అన్నారు. ఇక వారి సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏడాదిలో 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం పొందవచ్చు అన్నారు. ఇప్పటికీ ఈ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లోని 70 ఏళ్లు ఆ పైబడిన వారుంటే వారికి అదనంగా ఏడాదికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ ఇతర ప్రభుత్వ బీమా పథకాల్లో
ఏవైనా వర్తిస్తుంటే దాన్ని లేదా ఆయుష్మాన్ భారత్ ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నా లేదా కార్మిక రాజ్య బీమా పథకం వర్తిస్తున్నా వారు ఆయుష్మాన్ భారత్ లో కూడా లబ్ధి పొందవచ్చు. ఈ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కొత్త కార్డు జారీ చేస్తారు. అమెరికా పర్యటనలో ఉన్న విపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని, ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో అంత మేర లద్దాఖ్ లో భారత నేలను చైనా దళాలు ఆక్రమించాయని పేర్కొన్నారు. ఇక భారత్ లోకి చైనా చొరబాటు ఘోర ఉత్పాతం అని చైనాను ప్రధాని మోదీ సరిగ్గా ఎదుర్కోలేకపోయారు అని ఆరోపించారు. తమ భూభాగాన్ని 4000 చదరపు కిలోమీటర్ల పొరుగు దేశం ఆక్రమిస్తే అమెరికా ఏ రకంగా స్పందిస్తోంది? తాను అంతా బాగానే చేశాను అని ఏ అమెరికా అధ్యక్షుడైనా చెప్పి తప్పించుకోగలరా అని ప్రశ్నించారు. కాగా దేశం నుంచి స్థితికి చేరుకున్న తర్వాత రిజర్వేషన్ల రద్దును పరిశీలిస్తామని మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో రాహుల్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను రిజర్వేషన్లను సమర్థిస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 50% పైగా తీసుకువెళ్తామని చెప్పారు. కాగా చైనా దురాక్రమణను అంటూ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలతో జనాన్ని రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన మాటల్లో వాస్తవం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. మొహబ్బత్ దుకాణాన్ని నడుపుతున్నాను అని ఇంతవరకు చెప్పిన రాహుల్ అబద్దాల దుకాణాలను తెరిచినట్లు ఉంది అన్నారు. విదేశీ పర్యటనలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని, ఆయన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను గాయపరిచాయని అమిత్ షా మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వేడిగా జరిగింది. ట్రంప్ కమలను మార్క్సిస్టుగా అభివర్ణిస్తే కమలా ట్రంప్ నియంతలను ఆరాధించే వ్యక్తి అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ట్రంప్ కమలను అసమర్థ సంధానకర్త అంటే పుతిన్ నిన్ను లంచ్లో నంచుకు తినేస్తాడు అంటూ కమలా తిప్పికొట్టారు. ఇక ఈ సంవాదంలో ట్రంప్పై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఇక కాపిటోల్ హిల్ పై దాడి గురించి, ట్రంప్ పాత పాపాల గురించి అడిగి ఇరుకున పెట్టారు. కమలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రంప్ ఒక దశలో ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. డిబేట్ మొదట్లోనే ట్రంప్పై ఉన్న కేసుల గురించి కమలా హారిస్ గట్టిగా ప్రస్తావించారు. పోర్న్ స్టార్ తో హష్ మనీ కేసులో సివిల్ కోర్టు శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి ఎంతమాత్రం అర్హుడు కారు అని వాదించారు. ఈ డిబేట్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన విధానపరమైన అంశాలు, ఆర్థిక వ్యవస్థ, గర్భ విచ్ఛిత్తి హక్కులు, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ. బైడెన్ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదని ట్రంప్ విమర్శించగా, ట్రంప్ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ తమ చేతికి వచ్చిందని కమలా తిప్పికొట్టారు. ఇక దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం కమలా హారిసేనని, అలా వస్తున్న వలసదారులు తినడానికి తిండి లేక ప్రజలు పెంపుడు కుక్కల్ని తింటున్నారు అంటూ ఆన్లైన్లో వచ్చే వదంతులను ట్రంప్ ప్రస్తావించారు. ట్రంప్ పాలనలో ఇమిగ్రేషన్, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో లోపాలను కమలా ఎత్తి చూపారు. అబార్షన్ల హక్కుపైన ట్రంప్ను నిలదీశారు.